ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని వాక్యాన్ని వాగ్దాన రూపంలో తీసుకుంటూ ఉన్న దేవుని కుమారులారా, కుమార్తెలారా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడబోతూ ఉన్నాడు. దేవుడు మిమ్మలను దీవించబోతూ ఉన్నాడు. ఆయన మాట్లాడే మాటను వినాలని మీరు ఆశపడుతున్నారు కదూ. అయితే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వాక్యం ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం. జాగ్రత్తగా వినండి. అదేమిటనంటే, తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి. ఆయన మీతో చెప్పే మాట ఏమిటనంటే, నీవెప్పుడైతే ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతురాలిగా ఉంటావో, అప్పుడు ఈ లోక అధికారి అయిన అపవాది నీ ముందు నిలవలేక దుష్టుడైనటువంటి ఆ సాతానుడు పారిపోతాడు. ఏ శ్రమ చేత, ఏ బాధ చేత దుష్టుడైన అపవాది లేదా సాతాను నిన్ను బాధిస్తూ, శోధిస్తూ, నిన్ను కృంగదీస్తూ, నీవు చేతగాని వాడవు, చేతగాని దానవు, నీవు అసమర్థుడవు, నీ వల్ల ఏమీ కాదు అని నీతో, నీ అంతరాత్మతో, నీ మనస్సాక్షితో మాట్లాడుతూ నిన్ను నీలోనే కృంగదీస్తూ ఉన్న ఆ దుష్టుడైనటువంటి సాతానుడు పారిపోతాడు. ఎందుకో తెలుసా? నీవు నీ బలమును చూసి ఆలోచిస్తూ ఈరోజు కృంగిపోయి ఉన్నావు. అదే నీవు గనుక దేవుని బలమును ఆధారం చేసుకుంటే, దుష్టుడైన అపవాది ఎవ్వడూ తరమకుండానే నీలో ఉన్న దేవుని శక్తిని చూసి వాడు పారిపోతాడు. అందుకనే అంటున్నాడు ప్రభువారు, తొదకు నీ జీవితంలో ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉంటే నీవు సంపూర్ణ రక్షణ ఆనందంతో నింపబడతావు. అందుకనే దైవవాక్యం బోధిస్తూ ఉంది. దేవుడు తన వాగ్దానం నీకు ఇస్తూ ఉన్నాడు. నువ్వు దేనిని గురించి భయపడుతున్నావు? దేనిని గురించి బాధపడుతూ ఉన్నావు? నీ భయానికి, నీ బాధకు కారణమేమిటి? అవి ఏవైనా కావచ్చు. ఈరోజు గనుక ఈ క్షణము నుండి, ప్రభువా నేను బలహీనుడని, నీవు నన్ను బలపరుచు అని దేవుణ్ణి అడిగితే, ఆయన ఈ క్షణము నుండి తన ఆత్మశక్తితో నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆత్మశక్తితో నింపబడతావు. ఆత్మ బలముతో నీవు బలిష్ఠుడిగా ఉంటావు. దేవుని యందు ఎప్పుడైతే నీవు బలవంతురాలిగా ఉన్నావో, ఆ క్షణము నుండి లేదా ఈ క్షణము నుండి దేవుని యొక్క శక్తి నిన్ను ఆవరించగా, నీలో ఉన్న ఆ దేవుని శక్తిని చూసి దుష్టుడైన అపవాది దూరంగా పారిపోతాడు. నమ్ముతున్నావా ఈ విషయాన్ని? కలవరపడుతున్నావేమో? ఇప్పటి వరకు కలవరాలు, కన్నీరు, దుఃఖము, నిట్టూర్పులు అన్నీ కొట్టివేయబడతాయి. ఓ ప్రియ దేవుని కుమారుడా, విశ్వాసముతో కన్నులు మూసుకో. మీరు క్రీస్తునందు బలవంతులయ్యేటట్లుగా మీరు తీర్మానము చేసుకొనగా, మీకోసం సేవకుడిగా నేను ప్రార్థన చేయబోతున్నాను. కన్నులు మూస్తారా? పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ స్తోత్రాలు. ఇదిగోనైనా నీ పిల్లల యొక్క బలహీనతను చూసిన దుష్టుడు, వాడు తన బలమును వినియోగించి బిడ్డలను కృంగదీశాడు. ఇప్పుడు ఈ పిల్లలు మీ బలము చేత వారు బలవంతులు కావాలని ఆశపడుతూ ఉన్నారు. మీ బలము చేత బిడ్డలను బలపరిచి, ఈ బిడ్డలను బాధిస్తున్న దుష్టుడిని దూరపరిచి, మీ పిల్లలను అత్యంత సురక్షితముగా, క్షేమముగా వారు జీవించు సంవత్సరములు సుఖముగాను క్షేమముగాను ఉండినట్లు ఈ క్షణం నుండి మీరే ఆదరిస్తున్నందుకు, బలపరుస్తున్నందుకు, మీరు దుష్టుని దూరపరుస్తున్నందుకు మీకే స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. షలోమ్. పేరు భాగ్యమ్మ గారు, ఏలూరు వీరిది. వీరి యొక్క మనవరాలు 11 సంవత్సరాల వయసున్న హన్సిని అనే పాపకి ప్రేగుపూత వచ్చిందట. చాలా ప్రమాదకరంగా ఆ పరిస్థితి మారింది. అప్పుడు తన మనవరాలిని వెంటబెట్టుకొని ఏలూరులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు వీరు రావడం జరిగింది. స్వస్థత వరకు ప్రార్థించిన ద్రాక్షరసమును నోటికి అందిస్తూ ఉండగా, ఆ సమయంలో దైవజనులకు చూపించి ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయించుకోవడం, అలాగే తైలములతో అభిషేకించి ప్రార్థన చేయించుకోవడం, ప్రార్థన చేసిన అంజూర ఫలాన్ని ఇచ్చినప్పుడు విశ్వాసంతో ఆమె భుజించడం చేసింది. అయితే దేవుని దయ వలన ఆ నెలలోనే ఆమెకున్నటువంటి ఆ ప్రేగుపూత అత్యంత ప్రమాదకరంగా మారినటువంటి ఆ పరిస్థితి నుంచి దేవుడు సంపూర్ణ స్వస్థతను ఆ బిడ్డకి ఇవ్వడం జరిగింది. ఈ రోజున పూర్తి ఆరోగ్యంగా వారు ఉండడం జరిగింది. ప్రేగుపూత నుంచి పూర్తి స్వస్థతనిచ్చిన దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం బిగ్గరగా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఏలూరులో జనవరి 25వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. రాజమండ్రిలో జనవరి 26వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాన్పేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి.
అనంతపురంలో జనవరి 26వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. గుంతకల్లులో జనవరి 28వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ రోడ్, గుంతకల్లు. బాపట్ల మరియు పరిసర ప్రాంత వాసులందరికీ గొప్ప శుభవార్త. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు బాపట్లలో జరగనయ్యున్నది. వివరములకు బాపట్లలో జనవరి 28వ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం MSR కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. ఆదోనిలో జనవరి 29వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. ఈ సహోదరి దెందులూరు మండలం సీతంపేట నుంచి సుగుణమ్మ గారు, ఈమెకి లివర్లో పూత ఉన్నదట. ఆ కారణంగా చాలా అనారోగ్య పరిస్థితులు ఎదురయ్యాయి. ఒక రోజున ఈ ఏలూరుకి వస్తూ దైవజనుల చేత ప్రార్థన చేయించుకోవాలని చెప్పేసి ఫోన్ చేశారు. అయ్యా నేనేనయ్యా, నాకు ఇట్లా సమస్య ఉంది, నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేసి వీరు కోరుకోవడం జరిగింది. ఫోన్లో ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి ఫోన్ పెట్టిన ఆ మరుక్షణం ఈమె పెద్ద వాంతి చేసుకుని లోపల ఉన్న ఆ యొక్క సమస్య అంతా కూడా బయటకు వచ్చేయడం జరిగింది. అప్పటి నుంచి ఈమెకి శరీరం అంతా కూడా తేలిగ్గా మారిపోయింది. ఆ రోజు నుంచి తన శరీరంలో ఉన్నటువంటి ఆ వ్యాధి మూలాలు అన్నీ కూడా తీసివేయబడి సంపూర్ణ స్వస్థతతో వీరు నింపబడడం జరిగింది. ఈ విధంగా దైవజనుడు ఎప్పుడైతే నా కొరకు ఫోన్లో ప్రార్థన చేశాడో ఆ మరుక్షణం దేవుడు నాలో ఉన్నటువంటి ఆ దోషాన్ని అంతటిని కూడా బయటికి లాగివేశాడు. నేను ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని చెప్పేసి సుగుణ గారు సాక్ష్యం ఇస్తున్నారు. సీతంపేట నుంచి మన మధ్యకి వచ్చి చప్పట్లు గట్టిగా కొట్టి దేవుని స్తుతిద్దాం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో ఫిబ్రవరి 2వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో ఫిబ్రవరి 3వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో ఫిబ్రవరి 4వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, CPM ఆఫీస్ ప్రక్కన, NST రోడ్, ఖమ్మం. రేపల్లెలో ఫిబ్రవరి 5వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఆత్మకూరులో ఫిబ్రవరి 5వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. అడ్డాడలో ఫిబ్రవరి 8వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో ఫిబ్రవరి 9వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో ఫిబ్రవరి 10వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం GPR గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో ఫిబ్రవరి 11వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం JK ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో ఫిబ్రవరి 12వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. గుంటూరులో ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో ఫిబ్రవరి 16వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో ఫిబ్రవరి 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం
యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. పాలకొల్లులో ఫిబ్రవరి 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. పెద్ద డోర్నాలలో ఫిబ్రవరి 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్ట్ ఆఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల.